హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో రీసెంట్‌గా ఒక యానిమే వచ్చిందనమాట. సో ఈ ఫాల్ 2025 యానిమేస్‌లో అది చూడంగానే షాక్ అయిపోయాను. నేను దీని గురించి ఎలా మర్చిపోయానురా! ఒకప్పట్లో న్యూస్ వీడియోలో కూడా చెప్పాను. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. డెఫినెట్‌లీ చెక్ చేస్తా అని. బట్ దీని గురించి మర్చిపోయాను అనిపించింది. సో అది క్రంచీరోల్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యానిమే వచ్చింది. అది చూసి షాక్ అయిపోయి వెంటనే ఎపిసోడ్ 1 అయితే చూసేసాను. అండ్ బాబోయ్! బ్రహ్మాండంగా అనిపించింది. సో ఆ యానిమేనే 'యానో కున్స్ ఆర్డినరీ డేస్'. సో ఇది చూసుకుంటే మనకి సెప్టెంబర్ 13థ్ అయితే రిలీజ్ అయిందనమాట. క్రంచీరోల్‌లో, ఇండియాలో కూడా అవైలబుల్‌లో ఉంది. సో ఈ యానిమే గురించి నేను ఒకప్పటిలోనే చెప్పాను. ఆర్ట్ స్టైల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. వచ్చినప్పుడు చెక్ చేస్తా అని. అండ్ ఇప్పుడైతే వచ్చేసింది, చూసేసాను. దీని యొక్క ఎపిసోడ్ 1 రివ్యూ మనం మాట్లాడుకోవాల్సిందే. చెప్తున్నాను, అన్‌ఎక్స్‌పెక్టెడ్ భయ్యా! చాలా బాగుంది సిరీస్. ఎపిసోడ్ 1 తోటే నాకు చాలా నచ్చింది. ఎపిసోడ్ 1 ఏంటి, జస్ట్ స్టార్టింగ్ ఒక 5 నిమిషాలు చూస్తే నేను ఈ సిరీస్‌కి ఫ్యాన్ అయిపోయాను. నాకు కనెక్ట్ అయిపోయింది. ఆర్ట్ స్టైల్ కావచ్చు, స్టోరీ కావచ్చు, క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ ఎంత బాగున్నాయంటే అసలు చూస్తున్నంత సేపు నాకు చాలా బ్రహ్మాండంగా అనిపించింది ఎపిసోడ్ 1 చూసుకుంటే. దీని డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు దీని యొక్క డీటెయిల్స్ కొన్ని మాట్లాడేసుకుందాం. సో 'యానో కున్స్ ఆర్డినరీ డేస్' ఇది చూసుకుంటే ఈ ఫాల్ 2025లో వచ్చిన వన్ ఆఫ్ ద యానిమే అనమాట. సెప్టెంబర్ 13 రిలీజ్ అయింది. ఎవ్రీ వీక్ ఒక కొత్త యానిమే ఎపిసోడ్ అయితే వస్తుంది. సో స్టూడియో అజియాడో నుంచి వచ్చింది. కుడోస్ టు దెమ్, చాలా బాగా చేశారు, అదే చెప్పుకోవాలి. దీంట్లో టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. దీని ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే మన మెయిన్ హీరో యానో సుయోసి. మనోడు చూసుకుంటే ఒక బాగా క్లమ్సీ పర్సన్ అనమాట. వాడికి చాలా దెబ్బలు తగులుతుంటాయి. డైలీ స్కూల్కి మార్నింగ్ వస్తాడు. మార్నింగ్ వచ్చినప్పుడేమో వాడి ఫేస్ మీద చాలా కట్లు ఉంటాయి. సో అది చూసి దాంట్లో మన మెయిన్ హీరోయిన్ క్లాస్ ప్రెసిడెంట్ ఎంతో మంచి అమ్మాయి అయిన యోషిడా కియోకో చూసి ఎప్పుడు వరీ అవుతుంది. సో ఆబ్వియస్లీ తను క్లాస్ ప్రెసిడెంట్ ప్లస్ ఒక క్లాస్లో పర్సన్, ఎప్పుడు దెబ్బలతో వస్తున్నాడు, ఏమన్నా ఎవరైనా కొడుతున్నారా ఈయన్ని ఎవరైనా బుల్లింగ్ చేస్తున్నారా అనే ఒక భయంతో ఒకరోజు అయితే వాళ్ళ ఫ్రెండ్తో కలిసి మనోడిని ఫాలో అవుతుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది ఇటు జస్ట్ క్లమ్సీ, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఓరగా పోతూ పోల్స్ గుద్దుకొని చెట్టు కొమ్మలు గుద్దుకొని దెబ్బలు తగిలించుకుంటాడు, అంత ఘోరమైన క్లమ్సీ అని చెప్పి. సో ఆ తర్వాత మనోడి లైఫ్లో తనైతే తన లైఫ్ని ఎలా మార్చాలని చూస్తుంది, ఎలాగా వాడికైతే సేఫ్గా ఉంచేలా చేస్తుందని చెప్పి స్టోరీ ఉంటుందన్నమాట. ప్రెమిస్ చాలా బాగుంటుంది. దానికి తగ్గట్టుగా క్యారెక్టర్స్ డిజైన్స్ చాలా కామెడీగా క్యూట్గా ఉంటాయి. అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా అట్రాక్టబుల్ అనమాట. మీరు ఎపిసోడ్ 1 స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా చూసుకుంటే డీప్గా వెళ్ళిపోతారు ఆ క్యారెక్టర్స్ తోటి ఆ జర్నీలోకి. ఎక్కడ కూడా మీకు అరే బయటికి రావాలి, ఈ ఎపిసోడ్ అంత ఇంట్రెస్టింగ్ లేదు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉండదు. ఎంతో క్యూట్గా ఉంటుంది, మంచి కామెడీ జనరేట్ అవుతుంది. చెప్తున్నాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ యానిమేలో హ్యూమర్ ఎంత బాగుంటుందని చెప్పి. కొన్ని సీన్స్లో నవ్వొచ్చింది, అంత బాగా అనిపించింది కామెడీ చూసుకుంటే. అట్ ద సేమ్ టైం ఆ క్యూట్ మూమెంట్స్. సో మనకి ఎలా అంటే క్యారెక్టర్స్కి చాలా డీప్గా కనెక్ట్ అయిపోతాం. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆ ఆర్ట్ స్టైల్ ఇక్కడ చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవాలి. ఆర్ట్ స్టైల్ చాలా యూనిక్గా ఉంది. అట్ ద సేమ్ టైం చాలా లైకబుల్ అనమాట. నచ్చేసింది. స్టార్టింగ్ 5 నిమిషాల్లోనే నచ్చేసింది ఆర్ట్ స్టైల్ చూసుకుంటే. ఫ్యాన్ అయిపోయాను. ఎవ్రీ ఎపిసోడ్ ఎంత ఒకవేళ కొన్ని ఎపిసోడ్లు బోర్ కొట్టినా కానీ నేను ఎండ్ వరకు ఈజీగా చూస్తాను. ఎందుకంటే ఆర్ట్ స్టైలు, ఆ క్యూట్ మూమెంట్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ అవే అట్రాక్ట్ అయితే చేయగలుగుతాయి ఇక్కడ చూసుకుంటే. దట్స్ ఏ హ్యూజ్ ప్లస్ పాయింట్. అండ్ ఇక్కడ చూసుకుంటే యానిమేషన్ కూడా చాలా బాగుంది. సో అందుకే మనకి త్రూ అవుట్ ద ఎపిసోడ్ కూడా ఎక్కడ స్లోగా అనిపించదు, సింపుల్గా నీట్గా అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మంచి ఎంటర్టైన్మెంట్ అయితే కలిగిస్తుంది. సో ఓవరాల్గా ఎపిసోడ్ 1 ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పాలి. ఒక మంచి యానిమేషన్ తోటి, చాలా నీట్ అండ్ క్లీన్ ఆర్ట్ స్టైల్ తోటి నాకైతే బాగా నచ్చింది అదైతే. సో ఒక మంచి ఎపిసోడ్ని చూసిన ఫీలింగ్ కలిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి మ్యూజిక్ అయితే మ్యూజిక్ ఈజ్ డెఫినెట్లీ గుడ్. అండ్ వాయిస్ యాక్టర్స్ చాలా బాగా చేశారు. వాయిస్ యాక్టర్స్ ఇంకో పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు అంత బాగా చేయడం వల్లే మనకు ఆ మూమెంట్స్ క్యూట్గా ఉండగలిగే. ఎస్పెషల్లీ హీరోయిన్స్ యొక్క వాయిస్ యాక్టర్ ఎవరైతే ఉన్నాడో తను చాలా బాగా చేశారు. చూస్తున్నంతసేపు చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి ప్లస్ పాయింట్, ఓపెనింగ్ ఎండింగ్ 2 చాలా బాగున్నాయి తెలుసా. ఓపెనింగ్ అయితే పాప్ లైఫ్ అనమాట, ఫెంటాస్టిక్స్ నుంచి ఓపెనింగ్ చాలా బాగుంది. ఆ తర్వాత ఎండింగ్ చూసుకుంటే బెటర్ ఆఫ్ బై ఐస్ క్రీమ్. సో ఇది కూడా ఎండింగ్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా ఈ యానిమే అయితే మనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్. అన్ని విధాలుగా స్టూడియో దీని మీద కేర్ తీసుకుంది. ఒక మంచి యానిమేని మన ముందుకు తీసుకొని రావాలని ఫిక్స్ అయ్యారు. అండ్ యానో కొంచెం ఆర్డినరీ డేస్ అయితే అంత బాగుంది. సో ప్రిమైస్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మీకు ఎలా ఉంటుందంటే యానిమే, మీరు కోమిక్ అండ్ కమ్యూనికేటు ఇలాంటి యానిమేస్ మీకు నచ్చాయనుకోండి, ఈ యానిమే మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. మరి అంతలా సో అంత క్యారెక్టర్స్లోకి అంటే అంత ఫ్రెండ్స్ లేకపోవడం అలాంటిదని కాదు. బట్ ఇది చూసుకుంటే కొంచెం సింపుల్గా కామెడీతో ఎక్కువ ఉంటుంది.
ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. సో డెఫినెట్లీ ఎవరికైతే కోమిక్ అండ్ కమ్యూనికేట్ నచ్చిందో ఇది కూడా చెక్ చేయండి, ఇది కూడా మీకు అంతే బాగా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది ఎపిసోడ్ 1 అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. మేబీ ఈ సీజన్లో వచ్చిన యానిమేస్లో నేను ఏదైనా యానిమేని డెఫినెట్లీ ఎవ్రీ వీక్ మిస్ అవ్వకుండా చూస్తానంటే వాటిల్లో కొంచెం లిస్ట్ ఉంది, ఒక 4-5 యానిమేలు ఉన్నాయి, వాటిల్లో ఇది కూడా ఒకటి అనమాట. అంత బాగా అనిపించింది నాకైతే మాత్రం. సో డెఫినెట్లీ చూడండి, దీనైతే మిస్ అవ్వకుండా వచ్చినప్పుడు మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, అంతేకాకుండా ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. బాగా